ముందుగా దేవాది దేవునికి, సర్వశక్తి కలిగినాడు, సర్వోన్నతమైన దేవునికి స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులైన రత్నకుమార్ అయ్య గారికి, మరి పాస్టర్ గారైన జ్యోతిమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. తోటి సంఘమంతటికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను ఈ మెషియా ఫెలోషిప్కి గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మరి దేవుడు నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు. ఆ మేళ్ళుని మర్చిపోయి దేవుడికి సాక్ష్యం చెప్పలేకుండా ఒక పిరికివాడిలాగా ఉండటం వలన ఆత్మలో దేవుడు గద్దింపు ఎలా ఉందంటే, నువ్వు సాతాను గనపరుస్తున్నావు కానీ నన్ను గనపరచట్లేదని పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు. దానివల్ల ఏదైనా సరే దేవునికి నామకి ఘనత కలిగే విధంగా సాక్ష్యం చెప్పాలని పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతో ఈరోజు సాక్ష్యం చెబుతున్నాను. మరి నా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. నా పిల్లల చదువు విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, మరి మాకు ఆరోగ్యాలు బాగోకపోయినా కానీ మమ్మల్ని తిప్పుతున్నాడంటే అది కేవలం దేవుని కృప. ఆ దేవుని కృప వల్లే మేము శుభ్రంగా ఉండగలుగుతున్నాము, మంచి ఆరోగ్యంగా తిరగలుగుతున్నాము. మరి మొన్న నాకు కాళ్ళకి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించిన కాళ్ళలో నుంచి మళ్ళీ నీరు కారతం మొదలైంది. నీరు కారతం మొదలైనప్పుడు ఏంటి ప్రభు, మళ్ళీ నా జీవితం అంతానికి వచ్చిందా అని చెప్పి నేను దేవుడి దగ్గర ఏడ్చి దైవజనుడికి ఫోన్ చేసినప్పుడు, దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతం. మనం ఎక్కడికో అద్భుతాలు చేస్తాం, ఆశ్చర్యకార్యాలు చేస్తామని చెప్పి ఎక్కడికో ఎదురు చూస్తాం, కానీ మన మందిరంలో దేవుని సన్నిధి ఉందని, ఇది స్వస్థశాలని, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అని చెప్పి మనం ఎరగకుండా పక్కన చూస్తుంటాము. కానీ ఇది ఒక అద్భుతం. దేవుడు ఎంత మిరాకిల్ చేశాడంటే, దైవజనుడు ప్రార్థన చేసిన సాయంత్రానికి నా కాళ్ళలో నీరు గారటం ఆగిపోయింది. దేవుడు ఎంత కృప అంటే, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాడు. ఈ దీనుడి దరిద్రుడి ప్రార్థన దేవుడు ఆలకించి స్వస్థపరిచి నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మరి సంఘం కూడా అందరూ మా కుటుంబం కొరకు ప్రార్థించమని వేడుకుంటున్నాను. మనకు గొప్ప దైవజనులు ఇచ్చాడు దేవుడు. మరి ఆ దైవజనులు మాట ప్రకారం మనము నడుచుకుని అలా మనకి దేవుని కృప మెండుగా ఉంటుందని నేనైతే రూఢిగా నమ్ముతున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునుగాక. మేన్. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.